పెళ్లి సంబంధాలు కుదిరినాయా? ఫోటోషూట్లు తీసుకుంటున్నారా? ప్రతి చోట అబ్బాయి అమ్మాయి కలిసే ప్రతి షాపింగ్ చేయాలనుకుంటున్నారా? ఇంక ఇలాంటివన్నీ చెల్లవు అని చెప్తుంది సుప్రీంకోర్టు కానీ, మన తెలంగాణ సజ్జనార్ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కోర్టులు కానీ కల్పించుకుని అమ్మాయి ఎవరిళ్లలో వాళ్ళు ఉండండి, అక్కర్లేని చేష్టలు చేయమాకండి అని చెప్తున్నారు. నిజమండి. మగపిల్లాడు పెళ్లి సంబంధాలు కుదిరిన తర్వాత ఆడపిల్లలకు కానీ కట్నాలు కానుకలు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఫోటోషూట్ కోసం వేరే ఊరు వెళ్ళటం, వేరే చోటుకి వెళ్ళటం, వేరే పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్న చోటుకి వెళ్ళటం. పెళ్లి చేసుకునేవాడే కదా, వాళ్ళిద్దరే పోతారులే, మనం ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో, ఎంత కలిసిపోయి ఉంటే అంత మంచిది కదా అనుకుంటున్నారు కదా. అదే పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళు బ్లాక్మెయిల్ చేసి కట్నాన్ని రెట్టింపు అడుగుతున్నారు. నీ పర్సనల్గా ఉన్న ఫోటోలు బయట పెడతామని చెప్తున్నారు. ఇంకా ఇబ్బంది గురి చేస్తున్నారు. శారీరకంగా పెళ్లికి ముందు కలవమాకండి అని కోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముట్టికాయలు వేస్తుంది ఆడపిల్లలకి. వాడు తెలిసిన వాడే, మనతో పాటు ఉన్నవాడే, నెలలో పెళ్లి కదా అని చెప్పి ఒత్తిడి చేసినా ఏం చేసినా పెళ్లికి ముందు ఇలాంటివన్నీ నో అని చెప్పండి. అప్పుడే మీ గౌరవం పెరుగుతుంది తప్ప మీరు ఓకే చెప్పిన తర్వాత మీ విషయంలో వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. అప్పుడు బయటకు వచ్చి ఎలా చెప్పుకుంటామని పరువులు పోతున్నాయని కొంతమంది, ధైర్యం చేసి బయటకు వచ్చి కేసులు పెట్టేవాళ్ళు కొంతమంది, ఇలా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పెళ్లికి ముందు ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటి అంటే, పెళ్లికి ముందే కలవడం వల్ల వాళ్ళు మీ పర్సనల్ ఫొటోస్ అన్నీ తీసుకుని దగ్గర పెట్టుకుని వాళ్ళు నానా రకాలుగా ఫ్రెండ్స్కి పంపిస్తాను, గ్రూప్లో పెడతాను, లేకపోతే ఆన్లైన్లో, లేకపోతే ఇట్లా సోషల్ మీడియాలో పెడతానని ఎక్కువ డబ్బులు లాగటం, ఎక్కువ చేయటం, ఇలాంటివన్నీ కొత్త కొత్త తరహాలన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. కనుక ఆడపిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. నిన్న మొన్న ఒకటి చోట పేపర్లోనో ఇలాగే యూట్యూబ్లోనో చూశాను. ఆ అబ్బాయికి అమ్మాయికి పరిచయం అయ్యి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అమ్మాయి ఎందుకో మరి అతన్ని వద్దనుకుంది. చాలాసార్లు ఇద్దరు దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు వద్దనుకుంటున్నాను నేను అనగానే ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ మీద శానిటైజర్ పోసి నిప్పంటించట. అంత దరిద్రమైన పరిస్థితుల్లో ఆడపిల్లల జీవితాలు మగపిల్లల చేతుల్లోకి వెళ్తున్నాయి. అందుకని మగపిల్లల్ని ప్రతిసారి నమ్మి మోసపోయి తర్వాత కేసులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులకు వెళ్ళి అంత జీవితం అంతా దీనికే సరిపోతుంది. అస్సలు ఎదురుకు రోజుల్లో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎలా ఉన్నాయో రోజులు అవన్నీ మళ్ళీ వచ్చేస్తే బాగుండండి. ఈ మ్యారేజ్ వ్యవస్థ అంతా బాగుపడుతుంది. అలా కాకుండా అంతా వింతపోకడలు. పెళ్లి కూతురు తల్లులు కూడా అమ్మ కొంచెం డ్యాన్సులు అవి తగ్గించుకుని, మీరు పెళ్లి కూతురు కంటే గొప్పగా ఏజ్ కనపడాలని, పెళ్లి కూతురు కంటే మీరే ఎక్కువ అందంగా కనపడాలని, పెళ్లి కూతురు కంటే మీరే ఎక్కువ మోడర్న్ డ్రెస్సులు వేసుకుని ఆ స్టేజ్ల మీద డ్యాన్స్ వేస్తుంటే పక్కన ఉన్నవాడు ఎవడో నేను పర్సనల్గా పెళ్ళికి వెళ్తారే మీ ఆవిడకంటే మీ అత్తయ్య బాగుందిరా అని చెప్తున్నాడు వాడు పక్కనున్న వాడి ఫ్రెండ్. అంటే ఆ జోకును కూడా వీళ్ళు నవ్వుకుంటున్నారు. వాడు ఎంత వ్యంగ్యంగా అన్నాడు అనేది వీళ్ళకి అర్థం కావట్లా. అది ఇప్పుడు ఉన్న దాంట్లో మనం ఎంజాయ్ చేయాలి, ఎక్కువగా మనము ఆనందపడాలనుకుని మీరు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఆనందం వెనకాల ఎంత మనుషుల్లో ఒక రకమైన అభిప్రాయాలు ఉన్నాయనేది అర్థం చేసుకోవట్లా. ఈ డ్యాన్సులు, ఈ కల్చరు ఇవన్నీ ఎవరికి సూట్ అవుతాయి వాళ్ళకి అవుతాయండి. పెళ్లి కూతురుతో పాటు సమానంగా తల్లి రెడీ అవ్వటం అంటే ప్రతి ఆడవాళ్ళు నా మీదకి వచ్చేయకండి దయచేసి. అర్థమయ్యేటట్టు చెప్పేది ఏంటి అంటే, పెళ్లి కొడుకు తల్లికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, పెళ్లి కూతురు తల్లికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అక్కడ ఈ ఇద్దరు లిమిట్స్ క్రాస్ చేసి ముందుకు వచ్చారనుకోండి చాలా అసహ్యంగా ఉంటుంది. అర్థమైందా? అంటే ఇక్కడ కూడా ఆడపిల్లల తల్లులను అనగదొక్కేస్తారా అని ఆడపిల్లల తల్లులందరూ ముందుకు వచ్చేయమాకండి. కాదమ్మా, పెళ్ళి చేసేటప్పుడు ఆడపిల్లలతో పాటు సమానంగా తల్లి తయారయ్యి ఉంటే, ఎదురుకు రోజుల్లో అక్క చెల్లెళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే వయసులో ఒకే ఏజ్ వాళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే కనపడినిచ్చేవాళ్ళు కాదు. ఈ అమ్మాయిని చూపించేటప్పుడు పక్కన చెల్లెళ్ళు ఎవరైనా కజిన్స్ ఉన్నా కనపడినిచ్చేవాళ్ళు కాదు. సంబంధానికి వచ్చి ఈ అమ్మాయిని చుట్టానికి వచ్చి పక్కన చెల్లెళ్ళు బాగుందో ఇంకోళ్ళు బాగుందో అని చేసుకుంటామని అడిగేవాళ్ళట. అది పెళ్లి కొడుకు ఉండదు, పక్కనకు వచ్చిన వాళ్ళకు ఉంటాయి ఇట్లాంటి పాడుబుద్ధులు. అలా అడిగేవాళ్ళట. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, ప్రతి పెళ్లి కొడుక్కి పెళ్ళానికంటే అత్తను చూసే లక్షణాలు ఎక్కువ అవుతున్నాయి. నేను చెప్తా మీకు ఫ్రాంక్గా, అత్తను చూసే లక్షణాలు పెళ్లి కొడుకు ఎక్కువైనాయి. మీరు ఎందాకని మీరు దాక్కోగలుగుతారు, ఎందాకని మీరు పరిగెత్తగలుగుతారు, ఎందాకని మీరు అల్లుడితో పోరాడగలుగుతారు. అందుకని సాంప్రదాయాలు కాపాడండి, మ్యారేజ్ వ్యవస్థని కాపాడుకుందాం.
అతిగా పోయి అతి పిచ్చి డ్యాన్సులకు అన్నిటికీ ఇప్పుడు ఏ పాటలకు డ్యాన్స్ చేస్తారు చెప్పండి? మొన్న నేను వెళ్ళిన పెళ్ళికి ఏ ఏ ఏ పాటకి డ్యాన్స్ చేశారా? ఊ అంటావా మామ, ఊ అంటావా మామకి కూతురు తల్లి కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. జనాలైతే ఎరగబడి విజిల్స్ వేశారు. అసలు ఏ పాటకి వేయనంత విజిల్స్ వేశారు. అది పరిస్థితి. అక్కడ ఉన్న కల్చర్ ఎలా మారిపోతుందంటే మగపిల్లల్లో కూడా పద్ధతులు మారుతున్నాయి. అక్కడ అమ్మ వయసు అవ్వండి, రే మీ అమ్మ కంటే మీ ఆవిడ కంటే మీ అమ్మే భలే ఉంది, మీ అత్తే బాగుందిరా అని చెప్తుంటే అక్కడ అత్త ప్లేస్లో ఉన్న వయసు అంతా అమ్మ వయసు కదా. అమ్మ వయసు వాళ్ళని కూడా తేడాగా చూసే రోజులు ఇవి. బామ్మ వయసు వాళ్ళనే తేడాగా చూసే రోజులు వచ్చాయమ్మా. అందుకని పద్ధతులు నేర్చుకోండి. అల్లుడే కదా అని చెప్పి ఎలాంటి బట్టలు పడితే అలాగా, ఎలా పడితే అలా నైటీలు వేసేసుకుని ఎలా పడితే అలాగా ఉంటున్నారు. ఈ నైటీలు వేసుకోమన్నామని మళ్ళీ వచ్చేకండి. చెప్పే శాంతం అర్థం చేసుకోండి. పరిస్థితులు అస్సలు బాలేదు. మన కూతురు కాపురంలో తల్లులే నిప్పులు పోసిన వాళ్ళు చాలామంది ఉన్నారని ఈ రోజుల్లో బయటకు వస్తుంటే భయాలు వేస్తున్నాయి. అంటే చీర కట్టుకుంటే గొప్ప అని కాదు, మన లిమిట్స్ మనం కాపాడుకుంటూ, మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ, మనల్ని నోరెత్తి మాట్లాడితే మూతి పగిలే విధంగా సమాధానం చెబితేనే ఈ రోజుల్లో మనం బయటపడగలుగుతాం. ఎంతోమంది కూతురుళ్ళకి వెళ్ళి ఉండలేక, ఎంతోమంది కూతురులతో అల్లుడొచ్చడానికి ఇంట్లో ఉండలేక, ఆ చూపులు తట్టుకోలేక ఉన్న ఆడవాళ్ళు కోలలు ఉన్నారు. తెలుసా మీకు ఎవరికన్నా? తెలియదు. కానీ తెలుసుకోండి. అర్థమవుతుందా? బయట ప్రపంచాలు మారిపోతున్నాయి. పెళ్ళిళ్ళు చేసే వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఆడపిల్లని పెళ్ళికొడికి కదా, మాల్లుడే కదా, చాలా సరదాలు ఎక్కువ తీసుకెళ్తున్నాడని చెప్పి మురిసిపోమాకండి. వాడు తీసుకెళ్లే ప్రతి దాంట్లోనూ ఏదో రకమైన బ్లాక్మెయిలింగ్ ఉంటుంది. కట్నంలోనూ ఇంకోటో ఉంటుంది. అందుకని నేను ఇంకా లోతుగా వెళ్ళి చెప్పను. కొన్ని మీకే అర్థమవుతాయి. చూసుకోండి. కోర్టులు కానీ, సజ్జనారు కానీ, పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా సరే పెళ్ళికి ముందు నో అని చెప్తేనే ఆడపిల్ల జీవితం బాగుంటుంది అని చెప్తున్నారు. నిజమే కదా? ఆలోచించండి అందరూ. ఈ ఫోటోషూట్లు అవి ఇవి అని చెప్పి గందరగోళాలు చేసుకుని జీవితాలు పాడు చేసుకోకండి. ఓకేనా?